పచ్చదనము అనబడుతుంటున్న అనుభవంలో మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయా? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు అనబడుతున్న వారు స్కూల్స్కు వెళ్తూ ఉంటున్నారు. స్కూల్స్కి వెళ్ళాలంటే ఆర్థికం కావాలి, స్కూల్స్లోకి వాళ్ళు చేర్చబడాలంటే ఫైనాన్షియల్ కావాలి. వీళ్ళందరూ ఉన్నతంగా ఎదగాలి అని అంటే కావలసిన ఆర్థిక పరిస్థితులు రావాలి. అంటే నువ్వు పచ్చగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. పచ్చదనం నీలో ఉండాలి అంటే మందిరంలో నాటబడాలి. మందిరంలో నాటబడాలంటే ఆ మందిరం నీకు మహిమను తెచ్చేదిగా ఉంచబడాలి. ఆ మహిమను తెచ్చేది ఏదయ్యానంటే ఆరోగ్య సూత్రాలు, అనారోగ్య సూత్రాలు, అస్వస్థతో కూడిన మాటలు కాదు. కానీ ఉపదేశ క్రమం అనబడుతున్న అపోస్తల బోధలు నడిపించబడుతుంటున్న ఏ సంఘం అయితే ఉంటుందో అది నాటబడిన ఒలీవ చెట్లతో కూడిన సంఘము, అది పచ్చదనము కలిగిన